ఒకరోజు ఒక అడవిలో ఒక చెట్టు కింద నీడలో పెద్ద పులి బాగా అలసిపోయి నిద్రపోతుంది. అదే సమయంలో ఆ అడవిలో ఒక పిల్లికి బాగా ఆకలి వేస్తుంది. అది ఏం తినాలా అని ఆలోచిస్తుంది. ఇంతలో దానికి ఒక ఎలక కనిపించింది. ఇంకా ఆ ఎలుకను ఎలా అయినా తిని దాని ఆకలి తీర్చుకుందాం అని అనుకుంది పిల్లి. కానీ ఆ ఎలుక తన ప్రాణం కాపాడుకోవడం కోసం సాయశక్తిలా ప్రయత్నించింది. చివరికి అది పొరపాటున అడవికి రాజైన పెద్ద పులి మీద నుంచి కిందకు దిగింది. పులిని చూడగానే పిల్లి మాత్రం నేను తినకపోయినా బాధలేదు, నా ప్రాణం దక్కించుకుంటా అని పారిపోయింది. కానీ ఎలుక పులి పక్కనే ఉండి సాలు తీర్చుకుంటుంది. ఇంతలో పులికి నిద్ర భంగం కలిగి లేచింది. ఎలుక మీద బాగా కోపం వచ్చింది. ఈ అడవికి రాజును నేనే, నా నిద్ర నువ్వు చెడగొడతావా అని పులి కోపంతో తన పంజాతో ఎలుకను కొట్టబోయింది. ఎలుక ప్రాణభయంతో వణుకుతూ నన్ను క్షమించు రాజా, తప్పైపోయింది, ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను అని ప్రాధేయపడింది. నా మీద దయ ఉంచి వదిలిపెట్టు, నేను నీకెప్పుడైనా జీవితంలో సాయపడతానేమో అని అంది. నువ్వా నాకు సాయపడేది అని పెద్ద పులి నవ్వి ఎలుకను వదిలిపెట్టింది. ఎలుక అమ్మయ్య ప్రాణం దక్కింది అని సంతోషంగా వెళ్ళిపోయింది. ఎన్నో రోజుల నుండి జూ వాళ్ళు పెద్ద పులిని ట్రాప్ చేద్దామని అనుకుంటున్నారు. ఈ విషయము పులికి తెలియదు. ఒకరోజు పెద్ద పులి అడవిలో తిరుగుచుండగా జూ వాళ్ళు వేసిన వలలో చిక్కుకుంది. ఇంకా నా పని అయిపోయింది గోవిందా అని భావించింది నిరుత్సాహంతో. పెద్ద పులి తనను బంధించారు అనుకొని డేలా పడిపోయి నీరసంగా కింద కూర్చొని ఆలోచింప చేయసాగింది, ఎవరన్నా సాయం చేస్తారేమో అని. కానీ ట్విస్ట్ ఏంటంటే అదే దారిలో ఇంతకుముందు పులి వదిలిపెట్టిన ఎలుక వచ్చింది. పులిని చూసి జాలిపడి ఎలా అయినా కాపాడదాం అనుకుంది. ఏంటి రాజా నీ పరిస్థితి అని అడిగింది. చూసావుగా ఇంకేముంది అని పులి ఎలుకతో బాధపడుతూ అంది. తన పొళ్లతో పులిని బంధించిన వలను మొత్తం ఎలుక కొరికి పాడేసింది. దీంతో పులి వల నుంచి బయటకు వచ్చి ఎలుకకు థ్యాంక్స్ చెప్పి సంతోషంగా వెళ్ళిపోయింది. వీళ్లతో నాకేం పని, నాకేం అవసరం అని ఎవరిని తీసిపారేయకూడదు. ఎలుకలాగా పక్కన పెట్టిన వాళ్ళతో పని పడుతుందేమో. కాబట్టి ఎవరైనా ఏమైనా అడిగినప్పుడు మనకు తోచినంత సాయం చేస్తే తప్పేముంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. ప్లీజ్ like, share and subscribe to my channel.